ఒకటి, ప్రార్థన ఎవరికి చేయాలి? ప్రార్థన ఎవరికి చేయాలి? ఒక్కొక్క దాన్ని 3 విషయాలు చెప్తా వస్తాను. అందులో మొదటిది ఏమన్నానంటే, ప్రార్థన ఎవరికి చేయాలి? ఒకసారి అందరూ చేయి పైకెత్తి చెప్తారా? ఏమని చెప్పాను? ఇంకొకసారి ప్రార్థన ఎవరికి చేయాలి? ఎలా చేయాలి? సార్ ఇదని బేసిక్ వర్తమానమా? అమ్మో, మీకు చాలా బాగా తెలిసినట్టు కమ్మగా ఉండు, కాసంత వాక్యాన్ని విను, ఇదంతా మాకు తెలుసు అన్నట్టు ఉండవాక కాసంత ఊరుకో, మనసుని ఊరుకోబెట్టు, ఎగిరి పానిబాక, ఇది నాకు ఎప్పుడో తెలుసు అని ఎగరగాక రెక్కలు తెగి కింద పడిపోయే ప్రమాదం వస్తుంది. చాలా తెలుసు అనుకుంటున్నా ఇంకా తెలుసుకోవాల్సినవి మన ఎదుట చాలానే ఉన్నాయి. రైట్, అందువల్ల ఏమన్నాను? ప్రార్థన ఎవరికి చేయాలి అని అంటే, అపోస్తుల కార్యములో 12వ అధ్యాయం 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్య ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అత్య ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ దేవుడు అన్న దగ్గర తండ్రి అయిన దేవునికి అని అర్థం చేసుకోండి. ఎవరికంట? తండ్రి అయిన దేవునికి. ఎవరికి ప్రార్థన చేయాలి అని అంటే, నా బిడ్డలను గమనించండి, వీరి సేవకుడు ఉన్నాడే పేతురు, ఈయనను కొంతమంది బంధించి తీసుకొని పోయి చెరసాలలో వేశారు. అది రాజైన హేరోదు ఆ దినములవి. రాజైన హేరోదు ఉన్నటువంటి దినములలో పేతుర్ని తీసుకొని పోయారు. ఇక్కడెక్కడ నేను సువార్త చెప్పేది, దేవుని వాక్యం చెప్పేది? ఎవరినయ్యా మీరు స్వస్థపరిచేది? ఏ అధికారంతో మీరు వాక్యం చెప్తున్నారు? ఇక్కడ ఏ అధికారంతో మీరు రోగులను స్వస్థపరుస్తున్నారు? అసలు నువ్వేంటి కొత్త మతం తీసుకొచ్చావు ఇక్కడికి? ఇలా పేతురు మీద తీవ్రంగా దాడి చేసి అతను తీసుకొని పోయి చెరసాలలో వేసేస్తే, ఆ రోజున్న సంఘము సేవకుడే రానప్పుడు ఎవరు పాటికి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోదాం అన్న నిర్ణయం తీసుకోలే. సేవకుడే లేడు, ఇంకా సేవకుడు రాడట, ఇక సేవకుడు మందిరానికి రాడట, ఇక సేవకుడు మనకు కనిపించడట, మనం ఎవరి పాటికి వాళ్ళు వెళ్దాం ఇట్లా అనుకోలా. సంఘము ఐక్యతతో కూడుకొని వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎవరికి? తండ్రి అయిన దేవునికి ప్రార్థన. ఎవరిని తీసుకురమ్మని? చెరలో ఉన్న సేవకుని బయటికి తీసుకురమ్మని చెప్పి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మా సేవకుని తీసుకురా ప్రభువా, మా సేవకుని తీసుకురా. పేతుర్ని చెరసాలలో పడేస్తే పోతే పాని అనుకొని వెళ్ళిపోవడానికి మేమేమన్నా వాక్యం తెలియని వాళ్ళమా? భక్తి తెలియని వాళ్ళమా? మేమంతా చెడిపోయిన వాళ్ళం కాదే. చెడు కాలంలో నుంచి మంచి కాలానికి మమ్మల్ని నడిపించిన, వాక్యం అందించిన మా సేవకుడు ఎక్కడా? చెడు దినాల్లో నుంచి మంచి దినాలకు మమ్మలను స్వార్థ చెప్పి తీసుకొచ్చిన మా సేవకుడు ఎక్కడా? ఈరోజు పేతుర్ని చెరసాలలో బంధిస్తే మేము అపోల్లో సంఘానికి వెళ్ళిపోతాం, లేకపోతే ఇంకొక సంఘానికి వెళ్ళిపోతాం, మా చుట్టుపక్కల ఉన్న ఏదో ఒక సంఘానికి మేము వెళ్ళిపోతాం. ఎవరి తీర్మానాలు వాళ్ళు చేసుకోలేదు, ఎవరి తీర్మానాలు వాళ్ళు చేసుకోలేదు. మేము ఆ ఊరి చర్చికి వెళ్ళిపోతాం, మేము ఈ ఊరి చర్చికి వెళ్ళిపోతాం, మేము ఇంకొక సేవకుడిని వేరుగా తెచ్చుకుంటాం. మరి చెరసాలలో పడ్డ పేతురు కోసం మీరేం చేస్తారు? మేమేం చేయలేం. ఏం చేయలేరా? మేమేం చేయలేం. ఒరే బాబు, మీరు బెయిల్ తీసుకెళ్ళి పేతుర్ని విడిపించుకు రాబల్లా. ఎవరో ఒకరు లాయర్లు కాళ్ళు పట్టుకొని కళ్ళ గడపలు పడి, అయ్యా ఎవరో ఒక రాజకీయ నాయకుడి యొక్క రికమెండేషన్తో మా సేవకుని బయటకు తీసుకురండి అని చెప్పి ఎవరి కాళ్ళు పట్టుకోవాలా? మీరు ఎవరి కాళ్ళు పట్టుకోవాలా? తండ్రి అయిన దేవుని సన్నిధిలో కూర్చొని
మీరు ఊరుకుండి ప్రార్థన చేయడం మొదలు పెడితే ఆయనే విడిపించి బయటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఈరోజు సంఘాలకి నేర్పు ఉంటే ఖచ్చితంగా తమ సేవకులను, ఈరోజు సేవకులకు అదే నేర్పు ఉంటే ఖచ్చితంగా తమ సంఘాలను, చెరలో ఉన్న బిడ్డలను, చెరలో ఉన్న సేవకులను తీసుకొచ్చి దేవుని పనిలో నిలబెట్టడానికి మనందరం కలిసికట్టుగా చేయాల్సిన ఒకే ఒక్క ఊరుకొని చేయాల్సిన పని ఏమిటి? ప్రార్థన. ఏమేమి విషయాలు ఊరుకుందాం? తినే విషయమని మాని ఊరుకుందాం. నీళ్లు తాగడం మానుకొని ఊరుకుందాం. ఈ దినమంతా సెల్ ఫోన్లు చూడడం మాని ఊరుకుందాం. ఈ రోజంతా బయట వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న సంగతులను మరిచి ఊరుకొని ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేద్దాం. చెరలో ఉన్న మమ్మల్ని విడిపించు ప్రభువా. చెరలో ఉన్న పరిచర్యని, చెరలో ఉన్న విశ్వాసులను, చెరలో ఉన్న సంఘ కాపరులను విడిపించండి. ఒకరి కోసం ఒకరు ఊరుకొని ఉండి బలంగా ప్రార్థన చేద్దాం. ఒకరి కోసం ఒకరు ఊరుకొని నిజంగా బలంగా ప్రార్థన లోపలికి వెళ్ళిపోదాం. ఆ రోజు వాళ్ళు పేతురు చెరసాల్లో ఉన్నాడని తెలిసి గుంపులుగా డివైడ్ అయిపోయి సంఘాన్ని వదిలిపెట్టి ఉన్న మందిరానికి తలుపులు బిగిచిపడేసి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోలేదే. ఒకవేళ వెళ్ళిపోయే వాళ్ళు ఎవరో కొంతమంది ఉన్నా వారిలో ఒక నాయకుడు నిలబడి సేవకుడు తిరిగి వచ్చే వరకు అటు ఇటు ఎవరు తొణకిసలాడవద్దు, రండి కూర్చొని ప్రార్థన చేద్దాం. ఒక లీడర్ వారి మధ్యలో ఉన్నాడు అనంటే ఖచ్చితంగా మళ్ళా సంఘం బాగయింది. కొందరు కళ్ళకు కనిపించేటువంటి నాయకులు ఉంటారు, మరి కొంతమంది కంటికి కనబడకుండా పనిచేసే నాయకులు ఉంటారు. ఇవి రహస్య పాత్రలు. స్తోత్రం దేవునికి. చెప్దాం ఏ పాత్రలు అవి? రహస్య పాత్రలు. దేవుని చేతిలో వాడబడుతున్న రహస్య పాత్రలు చాలా భారం కలిగి పనిచేస్తాయి. సంఘమును నిలబెట్టాలన్న తాపత్రంతో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఆమోసు కంటికి కనబడుతున్నా, కంటికి కనబడకుండా ఇశ్రాయేల్లో పనిచేసే వాళ్ళు లేకుండా ఉండునా, ఏలియా కంటికి కనబడుతూ పనిచేస్తూ ఉన్నా ప్రభు ఏమన్నాడు? ఏలియా, ఇంకా నా కోసం 7,000 మంది రహస్యంగా నా కొరకు పనిచేసే వాళ్ళు ఉన్నారు. నువ్వు కంటికి కనబడుతున్నావు, కంటికి కనబడకుండా కన్నీళ్లు పెట్టి సంఘము నిలబెట్టాలని చెప్పి ప్రాకులాడుతున్న వారు చాలామంది ఉన్నారు. కానీ నిన్ను మాత్రం అందరికీ చూపిస్తున్నానని చెప్పాడు. నా ప్రియ సహోదరులారా, ఇది చెడు కాలం. బుద్ధిమంతుడైతే ఊరుకొని ప్రార్థనలో గడుపుతాడు. బుద్ధి లేనుడైతే తన నాలుకను వదిలిపెట్టి నాలుకతో భూసంచారం చేసి మరింత శోధన కలిగిస్తారు. బుద్ధిమంతుడైతే నోరు కట్టేసుకొని దేవా నన్ను బ్రతికించిన సంఘమును వెలుగుతో నింపు అని మోకాళ్ళ మీద పడి ప్రార్థనలో ఉంటారు. హలో, మీరు చెదిరిందని పోగు చేస్తారా, లేదు చెదురుతున్నదాన్ని మరింత చెదరగొడతారా? మీ చెయ్యి చూపించి మాట్లాడతారా? నేనైతే చెదిరిన దాన్ని కానీ చెదిరిన దాన్ని ఇంకా చెదరగొట్టను, పోగు చేస్తాను. వీళ్ళని దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. వాళ్ళను ప్రభు కనిపెట్టి వీళ్ళు యథార్థతను చూసి ప్రభు అంటాడు, నేను మిమ్మలను బలపరుస్తా, నేను మిమ్మల్ని బలపరుస్తా. నీ బిడ్డలను అన్యాయంగా వదిలిపెట్టను. నా సంఘాన్ని గురించి పాటుపడుతున్నావే, నీ బిడ్డలను నేను అన్యాయంగా వదిలేను. నీ బిడ్డలను నేను అన్యాయంగా వదిలేను. వాళ్ళను గాలి కిడిచిపెట్టను, నా చేతితో కప్పెడతాను. దుష్టశక్తులు తన్నుకొని పోకుండా దాచిపెడతాను. దురాత్మలు వాళ్ళను ఈడ్చుకుపోకుండా దాచిపెడతాను. నీవు సంఘం కొరకు పాటుపడ్డావు, నేను నీ కుటుంబం కొరకు పాటుపడతాను. నా ప్రియ సంఘ బిడ్డలారా, దేవుని సేవలో ఉన్న వాళ్ళ వరకు వచ్చాము. ఈరోజు మనం అందరం ఈ మొదటి రోజులో నాకు మీ అందరిని చూశాను. మీరందరూ మన సంఘాల్లో
గట్టిగా ప్రాకులాడే బిడ్డలు అనేది నాకు తెలుసు మీ గురించి. మీరు ఎప్పుడు పరిచర్యలో దాహంతో ఉన్నవాళ్ళు, సేవ చేయాలన్న తపన కలిగిన వారు. ఆ రోజు పేతురు ఎక్కడున్నాడట? చెరసాల్లో ఉన్నారు. సంఘం ఏం చేసిందంట? ఎవరికి ప్రార్థన? తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఎవరి ద్వారా ప్రార్థన చేయాలి?